వెల్కమ్ టు స్టడీ గైడ్. నేను సింధూరా. ఎవరో చెప్పారు కదా అని ఏమీ ఆలోచించకుండా డిగ్రీ లేదా బీటెక్లో జాయిన్ అవుతున్నారా? ఖచ్చితమైన ఉద్యోగ భరోసా లేకపోయినా లక్షల్లో రూపాయల ఫీజులు చెల్లిస్తున్నారా? అయితే వీటన్నిటికీ అసలైన ప్రత్యామ్నాయం ఏమిటో మీకు తెలుసా? మెడికల్ రంగంలో అద్భుతమైన కెరీర్ అందించే డయాలసిస్ కోర్స్ అంటే ఏంటి? అసలు ఈ కోర్స్ చేయడానికి ఎవరు అర్హులు? నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీలో చదువుకుంటూనే ప్రతి నెల స్టైఫండ్ పొందటం నిజమేనా? కోర్సు పూర్తి కాగానే 100% ఉద్యోగ గ్యారంటీ ఎలా సాధ్యమవుతోంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మనసులో మెదులుతున్నాయా? అయితే మీ సందేహాలన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి ఇప్పుడు లైవ్లో మన ముందు ఉన్నారు నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీ బిజినెస్ హెడ్, ప్రముఖ కెరీర్ నిపుణులు శ్రీ సాయి బానాలా గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, అసలు వాట్ ఈజ్ నెఫ్రోప్లస్? నెఫ్రోప్లస్ ఇస్ ఏషియాస్ లార్జెస్ట్ ఆర్గనైజ్డ్ డయాలసిస్ ప్రొవైడర్. మేము ఏషియా ఖండంలోనే చైనా లాంటి అతిపెద్ద దేశం ఉండగా కూడా 500 పైగా డయాలసిస్ సెంటర్స్ని సక్సెస్ఫుల్లీ ఆపరేషనల్గా ఉంచుతూ ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు, భారతదేశంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలతో మేము కొలాబరేట్ అయ్యి వాళ్ళతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అంటారు, MOUs పెట్టుకొని ప్రభుత్వ హాస్పిటల్ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో కలిపి మేము 500కు పైగా డయాలసిస్ సెంటర్స్ని మేము రన్ చేస్తున్నాము. అండ్ ఈ అన్ని డయాలసిస్ సెంటర్స్లో మేము ఇండియాలోనే కాకుండా ఇండియా బయట మొత్తం కలిపి 5 దేశాల్లో మేము డయాలసిస్ సెంటర్స్ని రన్ చేస్తున్నాం అనమాట. సో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా వీఆర్ ఆల్రెడీ ఇన్ నేపాల్, ఉజ్బెకిస్తాన్, శ్రీలంక, ఫిలిప్పీన్స్ అండ్ జస్ట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ఇన్ UAE ఆల్సో. సో మేము ఈ మొత్తం ఆపరేషన్స్ మొత్తంలో మేము మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే టు ఎవ్రీ మారుమూల ప్రదేశం వరకు మేము డయాలసిస్ని రీచ్ చేయాలి, అక్కడి వరకు డయాలసిస్ రీచ్ అవ్వాలి. అండ్ అక్కడ ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి మూలలో ఉన్న డయాలసిస్ పేషెంట్ని మేము రీచ్ అవ్వగలగాలి అఫోర్డబుల్గా, అలాగే మంచి క్వాలిటీ మెషిన్స్ తోటి మేము డయాలసిస్ని ప్రొవైడ్ చేయడంలో నెఫ్రోప్లస్ సక్సెస్ఫుల్ అయింది ఇప్పటి వరకు. అంటే సార్, ఇప్పుడు జనరల్గా అందరికీ డయాలసిస్ అనగానే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఎవరికైతే ఉందో, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకి చేసేది డయాలసిస్ అని జనరల్గా వ్యూవర్స్ అందరికీ కూడా అదే తెలుసు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది దానికి సంబంధించిన డయాలసిసేనా? అవును అవును. డయాలసిస్లో ఏంటంటే హీమోడయాలసిస్ అనే ప్రాసెస్ మెయిన్ అనమాట. సో హీమోడయాలసిస్లో ఏం జరుగుతుందంటే మూత్రపిండాలు అనేవి పాడైపోయినప్పుడు వాళ్ళకి యూరిన్ పాస్ చేయడం అనేది కష్టంగా అవుతుంది. అట్ దాట్ సిచ్యువేషన్ డయాలసిస్ అనేది కంపల్సరీ అయిపోతుంది అనమాట. డయాలసిస్ అనేది ఒక ఇర్రివర్సిబుల్ సిచ్యువేషన్. వన్స్ ఆ డయాలసిస్ పేషెంట్ ఫర్ ఎవర్ డయాలసిస్ పేషెంట్ టిల్ ద ట్రాన్స్ప్లాంట్ హ్యాపెన్స్. సో అట్లాంటి ఒక డయాలసిస్ పేషెంట్కి మళ్ళీ రావాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సో వారంలో 2 నుంచి 3 సార్లు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ హౌ క్రిటికల్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద పేషెంట్ ఇస్, అతను రావాల్సి వస్తుంది డయాలసిస్ సెషన్ చేయించుకోవడానికి. 2 నుంచి 3 గంటల సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో ఏంటంటే పేషెంట్ యొక్క బ్లడ్ని ఒక వైపు నుంచి తీసి మా యొక్క డయాలసిస్ మెషిన్ త్రూ దాన్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ కానీ ఎక్సెస్ వాటర్ కానీ వేరే పొల్యూటెంట్స్ కానీ అవన్నీ బాడీలోంచి సపరేట్ చేసేసి వాటర్ రూపంలో, యూరిన్ రూపంలో ఉన్న దాన్ని మొత్తం సపరేట్ చేసి మళ్ళీ ప్యూరిఫైడ్ అండ్ ఫ్రెష్ బ్లడ్ని మేము మళ్ళీ బాడీలోకి ఎక్కిస్తాం అనమాట. ఇది ఒక 2 to 3 hours ప్రాసెస్. దీన్నే కంప్లీట్గా డయాలసిస్ అంటారు. ఓకే, మరి నెఫ్రోప్లస్కి డయాలసిస్కి సంబంధం ఏంటి సార్? అంటే నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీ అని అంటున్నారు, ఆ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి అసలు? సో యాజ్ ఐవ్ ఆల్రెడీ మెన్షన్డ్, నెఫ్రోప్లస్ ఈజ్ ఏషియాస్ లార్జెస్ట్ ఆర్గనైజ్డ్ డయాలసిస్ ప్రొవైడర్. అండ్ ఇంత పెద్ద ఒక డయాలసిస్ ప్రొవైడర్కి కంటిన్యూస్గా 500 సెంటర్లు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. 500 సెంటర్లు అంటే ఒక్క సెంటర్లో ఒక 20 బెడ్లు ఉన్నాయనుకోండి, ఒక 2 బెడ్లకి 3 బెడ్లకు కలిపి ఒక డయాలసిస్ టెక్నీషియన్ అవసరం మాకు. ఆ లెక్కను చూసుకుంటే మేము కొన్ని వేల మంది డయాలసిస్ టెక్నీషియన్స్ మాకు అవసరం, భారతదేశంలోనే కాదు బయట దేశాల్లో కూడా. అండ్ బయట దేశాల్లో ఈ ఏదైతే నార్మ్స్ ఉంటాయో అవి ఇంకా స్ట్రింజెంట్ ఉంటాయి, ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి. వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, వాళ్ళ ప్రాసెస్ కానీ, వాళ్ళ ప్రోటోకాల్స్ కానీ ఇంకా స్ట్రింజెంట్గా ఉంటాయి. వాటన్నిటి ప్రకారంగా మాకు ట్రైన్డ్ టెక్నీషియన్స్ని మేము హైర్ చేసుకోవాలంటే మన దేశంలోనే కాకపోయినా బయట దేశాల్లో అయినా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక ప్రాపర్లీ స్కిల్డ్ అండ్ ట్రైన్డ్, ప్రోటోకాల్ ట్రైన్డ్ టెక్నీషియన్ అనేవాడు దొరకడము ఈ పరిస్థితుల్లో, అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితులలో కష్టంగా ఉంది. ఎందుకంటే డయాలసిస్ అనేది ఒక చాలా అండర్ రేటెడ్ థింగ్ అండి. ఎందుకంటే అందరూ దే విల్ రష్ టు అదర్ కోర్సెస్, కానీ ఇండియాలో డయాలసిస్ని యాజ్ అ ఇష్యూగా కూడా, ఒక మెడికల్ ఇష్యూగా కూడా చాలా తక్కువ మంది పట్టించుకుంటారు. అందరూ కిడ్నీ అనగానే కిడ్నీ స్టోన్స్ అని ఫస్ట్గా అనుకుంటారు, కానీ ఒక కిడ్నీ డయాలసిస్ పేషెంట్ పరిస్థితి అతని జీవితం దుర్భరం అండి, అసలు ఘోరం పరిస్థితి.
కానీ అది వచ్చినోడికే తెలుస్తుంది, రాని వాళ్ళు దాని గురించి పెద్దగా లిటరల్లీ విన్నట్టు ఉండదు. చెప్పాలంటే వాళ్ళు బతికుండంగానే నరకం అనుభవిస్తారు. 2 నుంచి 3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా 2 నుంచి 3 గంటల పాటు వాళ్ళు ఆ ప్రాసెస్ని చేసుకోవాలి. చేసుకోకపోతే శరీరం ఉబ్బిపోతుంది, మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు. తాగే మంచినీళ్ళకు లెక్క కట్టుకొని తాగాలి. అండ్ చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఆర్గన్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఇంకా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఈ ఇష్యూస్ వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ ఇష్యూ తెలియకపోవడం వల్ల ఈ ఇష్యూని ట్రీట్ చేసే వాళ్ళు ఎంతమంది అవైలబుల్ ఉన్నారు, ఎంతమంది అవైలబుల్ ఉండాలి, అంటే వాట్ ఈస్ ద డిమాండ్ అండ్ సప్లై ఫర్ ద డయాలసిస్ టెక్నీషియన్ మార్కెట్ అన్నది ఇండియాలో ఎవరికి తెలీదు. బికాస్ ద అవేర్నెస్ ఇస్ వెరీ లో అబౌట్ ద డయాలసిస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఫస్ట్ డయాలసిస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు మేము నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీ గురించి కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. డయాలసిస్ అకాడమీ అంటే మేము ఒక కాలేజ్ కానీ లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక బిల్డింగ్ కానీ అలా అంటూ ఏం లేదండి మాకు. వీఆర్ బేసికలీ అ డయాలసిస్ కంపెనీ విచ్ ఇస్ ప్రొవైడింగ్ కోర్స్ వేర్ వీ ట్రైన్ ద స్టూడెంట్స్ విత్ ఇన్ ద హాస్పిటల్స్. మా డయాలసిస్ సెంటర్స్లోనే మేము వాటినే ట్రైనింగ్ సెంటర్స్గా మారుస్తున్నాము. రియల్ పేషెంట్స్తో మేము ట్రైనింగ్ ఇప్పిస్తాము. అండ్ ఈ రియల్ పేషెంట్స్తో ట్రైనింగ్ ఇచ్చినందుకు మేము ఎంకరేజ్మెంట్ కోసం స్టూడెంట్స్కి స్టైపెండ్ కూడా ఇస్తాము. అలాగే తర్వాత మేము 100% గ్యారంటీతో మా డయాలసిస్ సెంటర్స్లోనే మేము జాబ్ కూడా ఇస్తాం. దట్ ఈస్ ద మెయిన్ సెల్లింగ్ పాయింట్, యూఎస్పీ ఆఫ్ డయాలసిస్ అకాడమీ, నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీ. అంటే ఇప్పటి వరకు మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఇంతవరకు ఈవెన్ నాకు కూడా తెలియదు, చూసే వ్యూవర్స్కి కూడా చాలా మందికి తెలియదు సార్, అసలు డయాలసిస్ అనే ఒక సపరేట్ కోర్స్ ఉంటుంది అని కూడా చాలా మందికి అవగాహన ఉండదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎంతసేపటికి డయాలసిస్ అనగానే కిడ్నీ పేషెంట్ ఎవరైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి చేసేది మాత్రమే డయాలసిస్ వస్తుంది అనుకుంటారు, కిడ్నీ ఫెయిల్ అవ్వదు అనుకోరు. అవును. సో కిడ్నీస్ కూడా ఫెయిల్ అవుతాయి, వాటికి డయాలసిస్ అనే ప్రాసెస్ చేయకపోతే పేషెంట్ చనిపోతాడు. లేదా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే 20 నుండి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో ఆ ట్రాన్స్ప్లాంట్ కి ఒక డోనర్ ఉండాలి, కిడ్నీ దొరకాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా మందికి తెలియదు. అసలు కోర్స్ ఉంటుంది అని కూడా చాలా మందికి ఐడియా. ఫస్ట్ డయాలసిస్ గురించి తెలుసుకుంటే ఆ కోర్సుకి ఎంత విలువ ఉన్నదన్నది తెలుస్తుంది. ఒక డయాలసిస్ టెక్నీషియన్ ఇవాళ ఒక నార్మల్ ఎంఎల్టీకి చాలా మంది, మాకు కాంపిటీషన్లో మెయిన్గా ఉన్న మా పారామెడికల్ సైన్సెస్లో ఉన్న కోర్స్ ఎంఎల్టీ అనమాట. ఆ ఎంఎల్టీకి ఎందుకు మెయిన్ ఏంటంటే, ఒక ల్యాబ్ టెక్నీషియన్ 20,000 కూడా సంపాదించడండి. ఒక డయాలసిస్ టెక్నీషియన్ 35,000 నుండి 50,000 రూపాయల వరకు సంపాదిస్తాడు కోర్స్ అయిపోయిన 3 నుంచి 4 ఏళ్లలో. గ్రోత్ అనేది డయాలసిస్లో చాలా ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ డయాలసిస్. సార్ అలాగే నెఫ్రోప్లస్ కూడా ఇంకా అడిషనల్గా ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది అసలు? సో ఒరిజినల్లీ మేమైతే 2 kinds ఆఫ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకటేమో డిప్లొమా కోర్స్ ఉంది, ఇంకోటేమో డిగ్రీ కోర్స్ ఉంది అనమాట. 3 years డిగ్రీ కోర్స్ ఉంటుంది. 3 years డిగ్రీలో ఏంటంటే మీకు ఇనిషియలీ ఒక ప్రాపర్ డిగ్రీ వస్తుంది, వొకేషనల్ బ్యాచిలర్స్ డిగ్రీ వస్తుంది. అంటే వొకేషనల్ అంటే ఇంట్లో కూర్చొని చదివేటట్టుగా ఉండదు అనమాట. మేము ఒక ప్రాపర్ ట్రైన్డ్ స్కిల్డ్ టెక్నీషియన్ బిల్డ్ చేయడం కోసం అని చెప్పేసి హాస్పిటల్లోనే మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము. సో ఒక నార్మల్ కాలేజ్కి పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు ఎలాగైతే 8 hours 9 to 5 ఎలాగైతే వెళ్ళి స్టూడెంట్స్ నేర్చుకుంటారో అలాగే హాస్పిటల్కి కూడా రావాలి, అలాగే నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటున్నన్ని రోజులు వీళ్ళకి హాస్పిటల్లో రియల్ పేషెంట్స్తో వీళ్ళకి ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఆ ఇంటరాక్షన్స్ త్రూ వీళ్ళు ఏ పేషెంట్ సినారియో ఎలా ఉంది అన్నది రియల్ లైఫ్లో నేర్చుకోవడం వల్ల తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి యాజ్ ఎ టెక్నీషియన్గా చాలా పనికొస్తుంది. ఓకే సార్, అలాగే అంటే ఈ కోర్స్ సౌండింగే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మరి ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేసేటట్టు ఉంటుందా? మిడిల్ క్లాస్ వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఇంతకంటే బెటర్ కోర్స్ అనేది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము ఇంతకంటే బెటర్ కోర్స్ నాకు తెలిసి మార్కెట్లో లేదండి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. బేసిక్గా మీరు చూసుకున్నట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే ఒక డిగ్రీకి 30 నుంచి 40 వేలు అయితే సంవత్సరానికి పెడతారు కదండి. ఒక సంవత్సరానికి 30 నుంచి 40 వేలు ఫీజు అనేది ఒక ప్రైవేట్ కాలేజ్లో వెళ్తే కామన్, ప్రభుత్వ కాలేజ్లో వెళ్తే ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ మీరు ఒక ప్రైవేట్ కాలేజ్లో వెళ్ళారనుకోండి 30,000 40,000 అయితే కడుతున్నారు. మేము అదే 40,000 రూపీస్ పర్ యానంకి మేము 3 yearsకి మేము 1,20,000 రూపీస్ ఫీజ్కి మేము డిగ్రీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ అఫోర్డబుల్. బట్ ద బ్యూటీ ఆఫ్ ద కోర్స్ ఇస్ మీరు కట్టిన ఫీజుకి మేము ఒక 2 లక్షల రూపాయలు మీరు కట్టిన ఫీజు అంతా రిటర్న్ ఇవ్వడమే కాకుండా దానికి ఇంకొక 2 లక్షల రూపాయలు యాడ్ చేసి మేము రిటర్న్ ఇస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. అంటే మీరు 1,25,000 రూపాయలు అడ్మిషన్ ఫీజుతో సహా చెప్తున్నాను, 1,25,000 రూపాయలు కట్టిన ఒక స్టూడెంట్ రిటర్న్ 3,30,000 రూపాయల వరకు సంపాదించుకొని డిగ్రీ పూర్తి చేసుకుంటాడు.
అండ్ ఆఫ్టర్ దిస్ డిగ్రీ 100% గ్యారంటీతో మా నెఫ్రోప్లస్ డయాలసిస్ సెంటర్స్లోనే మేము జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్. అంటే పేరెంట్ ఒక్కసారి ఆలోచించుకొని తన స్టూడెంట్ తన పిల్లోడైనా పాపైనా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్కసారి చేసుకున్నారనుకోండి, పిల్లోడు మళ్ళీ ఇంకొకసారి తన తల్లిని కానీ తండ్రిని కానీ పాకెట్ మనీకి 100 రూపాయలు కూడా అడగాల్సిన అవసరం లేకుండా ప్రతి నెల స్టూడెంట్ అకౌంట్లో డబ్బులు పడేలాగా ఈ దీన్ని మేము బిల్డ్ చేసామన్నమాట. సార్ కేసీఆర్ గారు రైతు బంధు తీసుకొచ్చినట్టు మేము స్టూడెంట్ బంధు అనమాట, నెఫ్రోప్లస్ స్టూడెంట్ బంధు. ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ ఫైనాన్షియలీ సెల్ఫ్ సఫిషియంట్. నో స్టూడెంట్ విల్ ఎవర్ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఎనీ పాకెట్ మనీ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్. పేరెంట్స్ అందరూ కూడా నిశ్చింతగా నా పిల్లోడికి నా చైల్డ్కి ఫ్యూచర్ సెట్ అయిపోయింది, మళ్ళీ ఉద్యోగం కోసం రెజ్యూమ్లు పట్టుకొని అక్కడ ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ఒకసారి ఫీజు కట్టేసిన తర్వాత వాడికి నెల వాడి ఖర్చులకు డబ్బులు పంపాలి అన్న ఆలోచన కూడా అవసరం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. సార్, అలాగే డయాలసిస్ కోర్స్ ఎవరైతే స్టూడెంట్ చేయాలి అని మిమ్మల్ని కన్సల్ట్ అవుతారో వాళ్ళకి ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారా? అంటే ప్రీవియస్ ఏదన్నా మార్క్స్ అవన్నీ క్రాస్ చెక్ చేస్తారా? ఎలా స్టూడెంట్ని పిక్ చేస్తారు? అంటే వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి అడ్మిషన్ ఉంటుందా? అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ అంటే ఒక నార్మల్ డయాలసిస్ కోర్స్ ఏదైనా చేయాలంటే +2 చదివేసి ఉండాలండి, 10+2. సో ఆ 10+2 ఏదైనా అయి ఉండొచ్చు. అతను ఐటీఐ అయి ఉండొచ్చు, అతను పాలిటెక్నిక్ అయి ఉండొచ్చు, అతను ఎంపీసీ అయి ఉండొచ్చు, సిఈసీ అయి ఉండొచ్చు, హెచ్ఈసీ. ఓ మై గాడ్, ద పాసిబిలిటీస్ ఆర్ ఎండ్లెస్. అరే నేను ఎంపీసీ తీసుకున్నా, నేను ఇప్పుడు ఖచ్చితంగా బీటెక్కే చేయాలి. ఎందుకు బీటెక్? ఎవరు జాయిన్ అవ్వమంటున్నారు? నేను బీటెక్ పోయి అక్కడ 20 బ్యాక్లాగ్స్ ఎందుకు తెచ్చుకోవడం? ఇష్టం లేని కోర్సు ఎవరో చెప్పిర్రని చెప్పి జాయిన్ అవ్వడం ఎందుకు? అవసరం లేదు. యూ కెన్ కమ్ టు అది ఎవరో చెప్పిండ్రని ఏదో కోర్స్ జాయిన్ అవుతున్నావు కదా. నేను చెప్పాను ఒకసారి నెఫ్రోప్లస్ జాయిన్ అయ్యి చూడండి, మీరు కట్టిన డబ్బులు అనా పైసలతో సహా మీకు రిటర్న్ రావడంతో పాటు ఒక కెరియర్ అనేది సెట్ అవుతుందండి. ఉద్యోగం గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వరు. అట్లాంటిది మేము జాబ్ గ్యారంటీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ డిగ్రీ కాలేజ్ కూడా ప్రొవైడ్ చేయదు. సో 10+2లో వీళ్ళు సిఈసీ అయినా, హెచ్ఈసీ అయినా, ఎంఈసీ అయినా, బైపీసీ అయినా, ఏ కోర్స్ అయినా కూడా, ఆఖరికి పాలిటెక్నిక్ వాళ్ళైనా, ఐటీఐ వాళ్ళైనా కూడా, సిబిఎస్ఈ 10+2 12th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళైనా కూడా దే కెన్ జాయిన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ద బ్యూటీ ఆఫ్ అవర్ కోర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ద వే వీ టీచ్ అవర్ స్టూడెంట్స్. మేము మా స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేస్తామంటే, హై స్కూల్ బయాలజీ నుంచి టీచ్ చేస్తాం. నాట్ ఈవెన్ 10th క్లాస్, వీ గో డౌన్ టిల్ 7th 8th క్లాస్ బయాలజీ. సో 8th క్లాస్లో వాట్ ఈస్ ఎ సెల్, వాట్ ఈస్ మైటోకాండ్రియా, వాట్ ఆర్ ఆర్గన్స్, వాట్ కైండ్ ఆఫ్ ఆర్గన్స్ డూ వీ హ్యావ్, డైజెస్టివ్ ఆర్గన్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్, లేకపోతే ఎక్స్క్రిటరీ ఆర్గన్స్, కిడ్నీ, వాట్ ఈస్ ఎ నెఫ్రాన్ లెవెల్ నుంచి, సెల్యులర్ లెవెల్ నుంచి, హై స్కూల్ బయాలజీ నుంచి మేము పికప్ చేస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద వే వీ ట్రైన్. సో మేము ట్రైన్ చేసేది ఎందుకు అనంటే, మాకు కావాల్సిన ఒక ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ని మేము బిల్డ్ చేసుకుంటున్నాం. మేము చెక్కుకుంటున్నాం మాకు కావాల్సినట్టుగా రాబోయే నెఫ్రోప్లస్ యోధులు అనుకోవచ్చు ఒక రకంగా. సో దే విల్ సేవ్ లైఫ్స్, దే విల్ కీప్ కిడ్నీ సేఫ్ ఆఫ్ అవర్ పేషెంట్స్. అందుకని మేము బిల్డ్ చేసే ప్రాసెస్లో ప్రతి స్టూడెంట్కి మేము బేస్ లెవెల్ నుంచి పికప్ చేస్తాం. దట్ ఈస్ వై ఎనీ కోర్స్, ఎనీ గ్రూప్ in the intermediate or any 10+2 course is eligible if you have completed 10+2. In the case of polytechnic, you have to complete the 3 years of polytechnic course. అది చేసుకొనైనా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే బయట మార్కెట్లో చాలా కాలేజెస్ ఉన్నాయి సార్ ఈ కోర్స్ని ఆఫర్ చేస్తున్నారు. మరి వాళ్ళతో కంపేర్ చేస్తే నెఫ్రోప్లస్ స్పెషాలిటీ ఏంటి? ఓకే, నంబర్ 1 అండి, ఆ కాలేజు సపోజ్ ఒక కాలేజ్ జగిత్యాల్లో ఉందనుకుందామండి, ఒక ఫలానా కాలేజు కరీంనగర్లో ఉంది. స్టూడెంట్ వచ్చేసి మన స్టూడెంట్ జగిత్యాల నుంచి లేదా కరీంనగర్ నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి వస్తున్నాడు. అతను ఒక 80-100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తున్నాడు. ఆ కాలేజ్ వాళ్ళు అతనికి అనా పైసా ₹1 కూడా అతనికి ఏమి కన్సెషన్ అయితే ఇవ్వరండి. మహా అయితే నాకు వాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అంటే ఒక 5,000 తగ్గుతుంది. కానీ వాళ్ళు ఒక సంవత్సరానికి వాళ్ళు ఛార్జ్ చేసే పారామెడికల్ డిగ్రీస్కి ఎప్పుడైనా ఫీజు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక నార్మల్ డిగ్రీకి 30,000 40,000, ఒక బీకామ్ అనుకోండి 30,000లో అయిపోతుందండి. కానీ ఒక పారామెడికల్ కోర్సు హెల్త్ కేర్కు ఉన్న డిమాండ్ వల్ల వాళ్ళు ₹1,00,000 సంవత్సరానికి ఛార్జ్ చేస్తారు. 3 సంవత్సరాల డిగ్రీకి ₹1,00,000 ఛార్జ్ చేస్తారు. ఆ ఎగ్జామ్స్ అయిపోయాక అతనికి ఎక్స్పీరియన్స్ కోసము ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వర్కింగ్ కోసం అని చెప్పేసి, వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి ఒక 6 నెలలు పంపిస్తారు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. వాళ్ళకి మాకేంటంటే, వాళ్ళు కోర్స్ అంతా అయిపోయాక ఆఖరి 6 నెలలు మాత్రమే ఎక్స్పీరియన్స్ కోసం పంపిస్తారు, మహా అయితే సంవత్సరం పంపిస్తారు. మా కోర్స్లో రైట్ అవే ఫ్రమ్ ద
4th మంత్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతారండి. ఓకే. మా కోర్స్ స్ట్రక్చర్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ స్ట్రక్చర్. వాళ్ళకు మాకున్న డిఫరెన్స్ నెంబర్ 1, వాళ్ళు 6 నెలలు లేదా సంవత్సరమే ట్రైనింగ్ ఇస్తారు. మేము ఎంటైర్ కోర్స్ ట్రైనింగే ఇస్తాం. ట్రైనింగే మా కోర్స్ అంతా ట్రైనింగే. అండ్ సెకండ్ బ్యూటీ ఇస్ వాళ్ళు డబ్బులు తీసుకోవడం వరకే ఉంటుంది, రిటర్న్ ఇవ్వడం ఏమీ ఉండదు. నెంబర్ 3, వాళ్ళు ట్రావెల్ చేసినందుకు మీకు ఎటువంటి డిస్కౌంట్స్ కానీ ఏమీ ఇవ్వరు. కానీ నెఫ్రో ప్లస్ ట్రావెల్ అలవెన్స్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది? 1750 నుంచి 3500 రూపీస్ వరకు ప్రతి నెల ఇస్తుంది. దిస్ ఈస్ ఓవర్ ద స్టైపెండ్ అమౌంట్ అనమాట. సో అండ్ ద ఫోర్త్ ఇంకా ఫోర్త్ వచ్చి 5th కూడా ఉంది. 4th వచ్చేసి మెయిన్గా ఏంటంటే స్టైపెండ్ ఎంత వస్తుంది. ఫస్ట్ ఇయర్ 4th మంత్ నుంచి, యాజ్ ఐ సెడ్, 4th మంత్ నుంచి 12th మంత్ వరకు కంప్లీట్ ఫస్ట్ ఇయర్ అంతా, ఫస్ట్ ఇయర్ 4000 రూపీస్ వస్తుంది, సెకండ్ ఇయర్ 6000 రూపీస్ వస్తుంది, థర్డ్ ఇయర్ 15,000 రూపీస్ వస్తుంది. ఎవ్రీ మంత్ వస్తుందండి ఈ అమౌంట్. ఏదైతే నేను అమౌంట్ చెప్తున్నానో 4000 ప్రతి నెల మొదటి సంవత్సరం మొత్తం వస్తుంది, 4వ నెల నుంచి మొదలు పెట్టుకొని. రెండో సంవత్సరం మొత్తం 12 నెలలు 6000 రూపాయలు ప్రతి నెల వస్తుంది. మూడో సంవత్సరం మొత్తం 15,000 రూపాయలు ప్రతి నెల వస్తుంది. ఈ లెక్కన చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కలిపి 2,88,000 రూపాయలు వీళ్ళకి డిగ్రీ పూర్తయ్యే లోపలే ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి వాళ్ళ అకౌంట్లో. అండ్ దీనికి ట్రావెల్ అలవెన్స్ 1750 to 3500 రూపీస్ ఉంది. నేను లోయెస్ట్ కామన్గా అందరికీ మేము వేసే ట్రావెల్ అలవెన్స్ చెప్తున్నానండి, 2,000 రూపాయలు ఉంటుంది. ఆ 2,000 రూపాయలు ఈ 4,000-6,000 రూపాయలకి ఏదైతే ఉందో మనం యాడ్ చేసుకున్నట్టయితే 4 వచ్చేవాడికి 6 వస్తాయి, 6 వచ్చేవాడికి 8 వస్తాయి. ఈ లెక్కన వీళ్ళ 2,88,000 రూపాయలు ఏదైతే ఉందో అది పెరిగి 3,30,000 నుంచి 3,50,000 రూపాయల వరకు కూడా అవుతుంది అప్పుడప్పుడు. సో స్టూడెంట్ ఇప్పుడు మాకు ఆదిలాబాద్లో మాకు బ్రాంచ్ లేదండి, అక్కడ మాకు డయాలసిస్ సెంటర్ లేదు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి వస్తున్నాడు, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాడు, ఆ ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్ ఎంతవరకు ఉంటుంది, ఆధార్ కార్డులో అడ్రస్ ఏముంది, మేము అది అనలైజ్ చేసి ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తాం. ఆ ట్రావెల్ అలవెన్స్ ఇచ్చాక మీరు అక్కడ ఇప్పుడు జనరల్గా మీరు చూసుకున్నట్టయితే ఆ కాలేజెస్ అకామిడేషన్ ఏమి ఇవ్వండి. సపోజ్ ఆ మారుమూల విలేజ్ నుంచి ఆ కాలేజ్కి వచ్చి ఒక ఆడపిల్ల చదువుకుంటుంది. ఆడపిల్ల అక్కడ ఎక్కడ ఉండాలండి? హాస్టల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? ఆ హాస్టల్ ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు? మేము ఛార్జ్ చేయకుండా మీకు ఉండడానికి హాస్టల్కి ఎంత ఖర్చు అవుతుందో మేము ఆ ఖర్చులు మేమే ఇస్తున్నాం, మా వైపు నుంచి మేమే ఎదురిస్తున్నాం. సో మీకు ఆ హాస్టల్ ఖర్చులు కూడా మా మీద నుంచి వెళ్ళిపోతున్నాయి. ఈ స్టైపెండ్ అమౌంట్లోంచి మీరు హాస్టల్ ఖర్చులు తీసేసుకోవచ్చు. సో పేరెంట్ ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో మెయిన్ ఏంటి అని అంటే మనీ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా, డిగ్రీస్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా గర్ల్ పేరెంట్స్కి అయితే ఒక చిన్న భయం ఉంటుంది అకామిడేషన్ విషయంలో. మా అమ్మాయి అంటే అంత దూరం వెళ్ళి చదువుకుంటారు, జాగ్రత్తగా ఉంటారో లేదో, ఎక్కడుంటారు, సెక్యూర్డ్గా ఉంటారో లేదో, ఈ భయం అయితే ఖచ్చితంగా పేరెంట్స్కి ఉంటుంది. అందుకే మా ట్రైనింగ్ అంతా మేము యాజ్ ఐ సెడ్ హాస్పిటల్స్లో ట్రైనింగ్ అవుతుంది. సో హాస్పిటల్స్లో ట్రైనింగ్ అయినప్పుడు మా పాప ఎక్కడ ఉంటుంది, హాస్పిటల్లో మిగిలిన వాళ్ళు ఏదైతే వర్కింగ్ స్టాఫ్ నర్సెస్ ఉంటారు, లేదా మగపిల్లలు అయితే కాంపౌండర్స్ ఉంటారు, లేకపోతే మేల్ నర్సెస్ ఉంటారు, వాళ్ళందరూ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వర్కింగ్ ఫ్రమ్ ద సేమ్ హాస్పిటల్. అండ్ డిప్లాయ్ అయ్యేటప్పుడు కూడా ఒక్క స్టూడెంట్ 2 స్టూడెంట్స్ కాదు కదండి, ఒక మొత్తం బ్యాచ్ వెళ్తుంది ఆ హాస్పిటల్కి. వాళ్ళందరూ కలిసి ఒక రూమ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఆ రూమ్కి అయ్యే ఖర్చులు వీళ్ళు స్టైపెండ్లోంచి తీసేసుకోవచ్చు. సో కాలేజ్కి ఫీజులు కట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. వేరే కోర్సెస్ అని మీరు చెప్తున్నారు, నేను ఒక స్పెసిఫిక్ ఫోకస్, నేను డిగ్రీస్ కాకుండా బీటెక్ వైపు ఒకసారి ఫోకస్ చేయండి. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక బీటెక్ చదవాలంటే కొన్ని లక్షలు అయిపోతాయి. లక్షలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడున్న ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ కూడా సెక్యూర్ లేవు. ఏఐ గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఆల్రెడీ ఎన్విడియా కంపెనీ యొక్క CEO గారు ఆల్రెడీ హీ మెన్షన్ దాట్ ఇంగ్లీష్ ఈస్ గోయింగ్ టు బి ద న్యూ కోడింగ్ లాంగ్వేజ్. అంటే ఈ జావాలు, పైథాన్లు, హడూప్లు, మన మైత్రివనం మార్కెట్లో నేర్పించే ప్రతి కోర్సు కూడా మటాష్ అయిపోతుంది. ఇట్ వోంట్ ఎగ్జిస్ట్. ఫ్యూచర్ అంతా మొత్తం ఏమైపోయిందంటే, ఒక యాప్ తయారు చేయాలంటే ఒక చిటికలో, ఒక గంటలో, 2 గంటల్లో నాకు కావాల్సిన వెబ్సైట్, నాకు కావాల్సిన యాప్ నేను తయారు చేసేసుకోగలను. అలాంటి పరిస్థితులు మనకి ఇవాళ వచ్చేసిన తర్వాత నేను సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతాను అనుకుంటే మూర్ఖులు. మన స్టూడెంట్స్ని అలా మభ్య పెట్టకూడదు. మనము రాబోయే ఫ్యూచర్లో ఉండే పరిస్థితులు అని చెప్పి మనం వాళ్ళని తీసుకురావాలి. కానీ ఏఐ అండ్ డెవలప్మెంట్స్లో ఇవాళ మెషిన్ లెర్నింగ్, ఏఐ తప్ప మిగిలిన ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన జాబ్స్ తప్ప సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి జాబ్ కూడా ఎగిరిపోతుంది అనమాట. మార్కెట్లో మొత్తం అంతా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎవరి జాబ్ ఉంటుందో ఎవరి జాబ్ ఉడుతుందో తెలీదు. అమెజాన్ హైదరాబాద్లో ఏషియాసే కాదు, వరల్డ్స్ లార్జెస్ట్ వర్క్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఓపెన్ చేసింది. ఇప్పుడు అంత పెద్ద వర్క్ సెంటర్లో
పెట్టి కూడా లే ఆఫ్స్ 7,500 మందిని లే ఆఫ్ చేసేసారండి. అంటే వాళ్ళు ఏం తక్కువ ప్రొఫెషనల్స్ కాదు, వాళ్ళందరూ పెద్ద పెద్ద డిగ్రీస్ చేశారు, మాస్టర్స్ చేశారు, ఎంఎస్ చేసి కూడా వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులలో సేఫెస్ట్ సెక్టర్ ఇస్ హెల్త్ కేర్ అండి. అండ్ ఈ హెల్త్ కేర్ సెక్టర్లో గ్యారంటీడ్ జాబ్ ఇచ్చే పారామెడికల్ కాలేజెస్ 1-2 కూడా లేవండి. ఎక్సెప్ట్ ఫర్ నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీ 100% గ్యారంటీతో ఉద్యోగం వస్తుంది అనేది కొన్ని నర్సింగ్ కాలేజెస్ తప్ప ఎక్కడ కూడా లేవు. ఆ నర్సింగ్తో కూడా ఒక ఇష్యూ ఉందండి. నర్సింగ్ ఏంటంటే ఆడపిల్లలు మెయిన్గా క్యాజువాలిటీ కేసులు చూడలేరు. ఇంటర్మీడియట్లో బైపీసీలో మాకు ఇంతకుముందు బైపీసీ వాళ్ళు ఉంటే తెలుస్తుంది, కాక్రోచ్ లేదా ఫ్రాగ్ డైసెక్షన్ చేసే వాళ్ళ చూసి తట్టుకోలేరు ఆడపిల్లలు. అట్లాంటిది ఒక క్యాజువాలిటీ కేసు వచ్చింది, యాక్సిడెంట్ కేసు వచ్చింది, కొట్టుకుపోయి రక్తాలు చూడాల్సి వచ్చే పరిస్థితి. ఆడపిల్లలు అది చూడలేము, నాకంత భయము, లేదా నేను అంత సివియర్గా నేను వెళ్ళాలనుకోవట్లేదు. నర్సింగ్ అంటే జనరల్గా మిడ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయండి. ఇవన్నీ సిచ్యువేషన్స్ ఆడపిల్లలకి కుదిరేటట్టుగా ఉండవు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీ ఇస్తున్న ఈ కోర్స్ ఏదైతే ఉందో, ఈ కోర్స్ వల్ల స్టూడెంట్స్కి ప్రాపర్ డే టైమ్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ వర్కింగ్ కండిషన్స్ చాలా ఎలివేటెడ్ ఉంటాయి, చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. వర్కింగ్ కండిషన్స్లో మీకు పెద్ద నైట్ షిఫ్ట్లు, కంటిన్యూస్ డబల్ షిఫ్ట్లు అలా ఇబ్బందులు ఉండవు. అందరూ కలిసి ఒక మంచి నెఫ్రోప్లస్ స్టాఫ్తో మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది. మీకు ప్రోత్సాహం కోసం మేము స్టైపెండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ బీటెక్లో వెళ్ళి 10, 15, 20 బ్యాక్లాగ్స్ తెచ్చుకొని ఎవరి సజెషన్ మీదనో అక్కడికి వెళ్ళడము, మళ్ళీ అక్కడ బస్ ఛార్జు, మెస్ ఛార్జు, కండనేషన్లు, మళ్ళీ రీకౌంటింగ్, రీకరెక్షన్లు, సప్లీ ఫీజులు, ఇవన్నీ కష్టాలు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెజ్యూమ్లు పట్టుకొని మళ్ళీ మన ఐటీ కంపెనీల బయట నిలబడ్డాలు, పడిగాపులు అంతా అవసరం లేదు. గ్యారంటీగా నెఫ్రోప్లస్లోనే నేర్చుకొని నెఫ్రోప్లస్లోనే ఉద్యోగం తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కోర్స్. అంటే మార్కెట్లో సార్ ఎన్ని సెక్టార్స్ ఉన్నా, ఎన్ని ఫీల్డ్ ఉన్నా కూడా కోవిడ్ లాంటి క్రైసిస్లో కూడా ఎప్పటికీ డౌన్ఫాల్ అవ్వకుండా ఉన్న సెక్టార్ ఏది అని అంటే హెల్త్ సెక్టార్. మీది కూడా హెల్త్ సెక్టార్, ఎస్, మీడియా ఫీల్డ్ కూడా. న్యూస్ ఛానల్స్, హాస్పిటల్స్ రెండు చాలా బాగా చేసాయి. యు వర్ రిపోర్టింగ్ ఆన్ ద గ్రౌండ్, వి వర్ సెట్టింగ్ అప్ ద గ్రౌండ్. పేషెంట్స్ కి అంటే కోవిడ్ ఇస్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. కోవిడ్ లో ఏ బిజినెస్ అయితే పోయిందో 2025 నుంచి 2030లో యూ విల్ సీ అ గ్రాడ్యువల్ లాస్ ఇన్ ద సేమ్ సెక్టర్స్ అండి. రెస్టారెంట్స్ అంటారా, రెస్టారెంట్స్ ఆల్వేస్ వస్తాయి. అప్పుడు వచ్చిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కూడా ఉంది. రెస్టారెంట్స్ లో ఫెయిల్ అవుతున్న వాళ్ళు 100లో ఉన్నారు. సో లెట్స్ నాట్ ఆల్సో గో దేర్. బట్ ఎనీవేర్ ఎక్కడైతే మీకు సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎక్కడైతే మీకు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు అనిపిస్తుందో, అమెజాన్లో బాక్స్ తీసి బాక్స్ పెట్టడానికి కూడా ఇప్పుడు కొత్తగా ఒక రోబోట్ వచ్చేసిందండి. దెర్ ఇస్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్ నీడెడ్. ఇట్లాంటి సిచ్యువేషన్లో హెల్త్ కేర్ ఇస్ ద ఓన్లీ సెక్టర్ దట్ కెన్ గివ్ యూ సేఫ్ ఫ్యూచర్. ముందు వెళ్తుంటే ఇప్పుడు సర్జరీస్ కూడా రోబోటిక్ అయిపోయాయండి. కానీ ఎంత రోబోటిక్ సర్జరీ చేసినా ఒక సర్జన్ ఉండాలి. సో ఏఐ ఎంత వచ్చినా కూడా హెల్త్ కేర్ని కొట్టలేదు. సో ఆ హెల్త్ కేర్లో కూడా మీకు ఒక చిన్న స్టాటిస్టిక్ ఇస్తానండి. సెంట్రల్ గవర్నమెంట్ డేటా ప్రకారం ఉండాల్సిన డయాలసిస్ సెంటర్స్ 15,000 పైనండి. ఉన్నవి 3,800, 5,000 ఉన్నాయండి. అంటే ఉండాల్సిన దాంట్లో 50% కూడా లేవు. అండ్ ప్రతి సంవత్సరము 2,50,000 మందికి పైగా కొత్త డయాలసిస్ పేషెంట్స్ భారతదేశంలో యాడ్ అవుతున్నారు అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ డేటా. ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ అప్. అంటే ఈ 2.5 లక్షల మంది ప్రతి సంవత్సరం యాడ్ అవుతుంటే, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2020కి ఇప్పటికీ ఆల్రెడీ ఒక 2.5 లక్షల మంది అంటే ఆల్రెడీ 12 నుంచి 15 లక్షల మంది కొత్త పేషెంట్లు వచ్చారు. అంటే ఈ కొత్త పేషెంట్లు అందరూ ఎక్కడికి వెళ్తారు? డయాలసిస్ సెంటర్లు లేవు, సరిపడా లేవు. ఈ సిచ్యువేషన్లో ఉన్న 3,000, 5,000 డయాలసిస్ సెంటర్లలో నెఫ్రోప్లస్ ఒక్కటే 500 పైగా డయాలసిస్ సెంటర్స్ని మేనేజ్ చేస్తుంది. వీఆర్ ద లార్జెస్ట్ ఆర్గనైజ్డ్ డయాలసిస్ ప్రొవైడర్. మా దగ్గర కార్పొరేట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, పేషెంట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే పేషెంట్స్ని దగ్గరగా చూసుకునే ఒక హెల్పర్ క్యాండిడేట్ ఉంటాడు. అంటే డయాలసిస్ కోసము వీల్చైర్లలో వస్తే ఎత్తి పెట్టే ఒక ప్రాపర్ హెల్పర్ బాయ్ నుంచి లెక్క పెట్టుకుంటే, టాప్ లెవెల్లో నేషనల్ లెవెల్ డయాలసిస్ హెడ్ వరకు పొజిషన్స్ 20 నుంచి 30 పొజిషన్ ల్యాడర్ ఉందండి. దాంట్లో ఎన్ని రాష్ట్రాలండి, ఇన్ని రాష్ట్రాల్లో ఎన్ని డయాలసిస్ సెంటర్స్, అందులో ఎంతమంది టెక్నీషియన్స్. దాంట్లో ల్యాడర్ క్లైంబ్ ఎలా ఉంటుందంటే అండి, ఒక జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్, ఒక ప్రాపర్ డయాలసిస్ టెక్నీషియన్, దాని తర్వాత సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, లీడ్ డయాలసిస్ టెక్నీషియన్, దాని తర్వాత సెంటర్ మేనేజర్, డయాలసిస్ థెరపిస్ట్, జోనల్ మేనేజర్, క్లస్టర్ మేనేజర్, దాని తర్వాత స్టేట్ లెవెల్ హెడ్, నేషనల్ లెవెల్ హెడ్. ఇలా గ్రోత్ లెక్క పెట్టుకుంటూ పోతే ఒక నార్మల్ ప్రమోషన్ ఎప్పుడు వస్తుందా అని పడిగాపులు కాచేంత పరిస్థితే ఉండదు.
ప్రతి 2 to 3 ఇయర్స్లో ఖచ్చితంగా ఒక ప్రమోషన్ వస్తుంది, ఖచ్చితంగా ఆ గ్రోత్ అనేది ఉంటుంది. పైలట్ బ్యాచ్ 2012 అండి మా డయాలసిస్ అకాడమీది. ఓకే. అతని పేరు కరెక్ట్గా నాకు గుర్తులేదు, బసవప్ప అనుకుంటాను. అతను కర్ణాటకలో ఉన్నాడు ఇప్పుడు. మేము పైలట్ బ్యాచ్ 2012లో జాయిన్ అయ్యాడు. ఓకే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి? అతను 14 సంవత్సరాలు. అతని చేతి కింద 20 పైగా డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయంటే నమ్మగలరా? అతను ఇంటర్ పాస్ అయ్యి వచ్చాడు మా దగ్గరికి. ఓకే. ఇంటర్ పాస్ అయితే ₹1,00,000 శాలరీ ఇవ్వాలి అతనికి. ఎవరు సంపాదిస్తున్నారు నాకు చెప్పండి? ఇంటర్ పాస్ అయ్యి ఒక కోర్స్కి వెళ్ళి ఏమీ బేస్ లేకుండా ఒక రూరల్ ఏరియాలో 20 డయాలసిస్ సెంటర్స్కి ఒక హెడ్గా ఒక మంచి రెస్పెక్టబుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారంటే అతను మళ్ళీ కన్నడ మీడియం అండి, అతను ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. ఇవాళ రేపు ఆప్టిట్యూడ్ టెస్ట్లు అవన్నీ తీసుకొని వెళ్తున్న పరిస్థితులలో మీరు చూడొచ్చు ఆ పరిస్థితులు ఎక్కడి వరకు వెళ్ళాయనేది. సార్ లాస్ట్ ఫైనల్గా మేధావి స్కిల్ యూనివర్సిటీ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో మేము డిగ్రీ అండ్ డిప్లొమా ప్రొవైడ్ చేస్తున్నది మేధావి స్కిల్స్ యూనివర్సిటీ నుంచి అండి. ఓకే. అది ఇండియా మొత్తంలోనే టాప్ స్కిల్స్ యూనివర్సిటీ. అండ్ దాంట్లో ఏంటంటే దే ప్రొవైడ్ వొకేషనల్ కోర్సెస్ అనమాట. డిప్లొమా వొకేషనల్ డిప్లొమా కోర్స్ ఉంది, అలాగే వొకేషనల్ డిగ్రీ కోర్స్ ఉంది. ఇండియా మొత్తంలోనే వన్ ఆఫ్ ద టాప్ స్కిల్స్ యూనివర్సిటీ. అండ్ ఆ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే ఇలాంటి టెక్నికల్ స్కిల్స్ లేదా పారామెడికల్ స్కిల్స్ని నేర్పించడంలో ఆ యూనివర్సిటీ అనేది చాలా ఫేమస్ అనమాట. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఇదే కోర్స్ని ₹2,50,000 ప్రొవైడ్ చేస్తున్నారు. ₹2,50,000 కోర్స్ని మేము పార్ట్నర్షిప్లో మేము ఏం చేసామంటే మేధావి స్కిల్స్ యూనివర్సిటీతో మేము పార్ట్నర్షిప్ తీసుకొని మేము ఇలా మీరు కాలేజ్కి వచ్చి మీరు క్లాసులు చెప్పే పని లేదు, మీరు ఆన్లైన్లో క్లాసెస్ చెప్పండి, గ్రౌండ్ లెవెల్లో మేము ట్రైనింగ్ ఇస్తాం. సో ఆ ట్రైనింగ్కి మేము 50% ఆఫ్లో ఇదే కోర్స్ని ₹1,20,000కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సాయి గారు నెఫ్రోప్లస్ గురించి అలాగే డయాలసిస్ అకాడమీ గురించి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. స్టే ట్యూన్.